డెలివరీ అయిన మదర్స్‌కి ఉండే పెద్ద టెన్షన్ ఏంటి అనంటే, బేబీకి పాలు సరిపోతున్నాయా లేదా అని చెప్పి. సో, ఈ టాపిక్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే అండి. నా పేరు డాక్టర్ నిశాంత్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్, జయ హాస్పిటల్, మహబూబాబాద్. సో, బేబీకి పాలు సరిపోతున్నాయా అని తెలుసుకోవడానికి కొన్ని క్లూస్ ఉన్నాయండి మనకి. ఫస్ట్ థింగ్ ఈజ్ బేబీ కంపల్సరీ బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. బేబీ అటాచ్మెంట్ టు ద బ్రెస్ట్ అనేది కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ థింగ్ ఈజ్ వెట్నెస్ టెస్ట్ అండి. అంటే బేబీ కంపల్సరీ డైలీ ఒక 6 times యూరిన్ పోతుందా లేదా అని చూసుకోవాలన్నమాట. 6 times యూరిన్ పోతుంది, బాగానే ఉంది అని అంటే వెట్నెస్ టెస్ట్ ఈజ్ ఫైన్ అనమాట. సో బేబీ పాలని సరిపోతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఫీడింగ్ ఇచ్చిన ప్రతిసారి అట్లీస్ట్ 2 to 3 hours బేబీ హ్యాపీగా పీస్ఫుల్గా నిద్రపోతుంది అంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ లేచున్న టైంలో మంచిగా యాక్టివ్గా ఉంటుంది బేబీ, బాగానే ఆడుకుంటుంది అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ థింగ్ ఈజ్ బేబీ కంపల్సరీ ఫస్ట్ 7 daysలో వెయిట్ లాస్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ బై 10th day బేబీ పుట్టిన బర్త్ వెయిట్కి వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ 7 daysలో లేదా ఫస్ట్ 10 daysలో ఉండే వెయిట్ లాస్ని చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. అనదర్ థింగ్ ఈజ్ బేబీకి ఎప్పుడైనా సరే ఓవర్ ఫీడింగ్ లేదా ఫోర్స్ ఫీడింగ్ అనేది చేయకూడదు. డిమాండ్ ఫీడింగ్ ఈజ్ ఆల్వేస్ ప్రిఫర్డ్ అనమాట. సో బేబీ ఎప్పుడైనా ఆకలి అవుతుందంటే డెఫినెట్లీ ఏడుస్తుంది, అప్పుడు మాత్రమే పాలు పట్టాలి. థ్యాంక్ యూ.